కాలానికి పరమయోగ్యమైన కాలము బ్రహ్మముహూర్త కాలము. మళ్ళీ అంత శక్తివంతమైనది ప్రదోష కాలము. దోషం అంటే చీకటి, ప్రదోషం అంటే చీకటి పడడానికి ముందున్న కాలం ఉత్తర సంధ్య. ఉత్తర సంధ్య కూడా అంత శక్తివంతం. ఏ కారణం చేతనైనా రాత్రి బాగా బడలిపోయి ఉంటే ఎప్పుడైనా ఒక్కసారి సూర్యోదయ సమయమునందు నిద్రపోతున్న దోషాన్ని మన్నిస్తారు. అందుకే ప్రాయశ్చిత్తార్ఘ్యపూర్వక సంధ్యావందనం గరిష్యే అని అనుమతించారు. పడమట సంధ్య వేళలో నిద్రపోవడానికి వీలు లేదు. నాకు బాగా గుర్తు, నాకు చిన్నప్పుడు టైఫాయిడ్ వస్తే పడుకుంటే మా అమ్మ ప్రదోష వేళ అవుతోందిరా, ఒక్క పావు గంట కుర్చీలో కూర్చోని బలవంతంగా లేపి కూర్చోబెడితే నాకు చాలా బడలికగా ఉంది. ఈవిడ ఇప్పుడు కూర్చోమంటుంది, పావు గంటను కూర్చోలేకపోతున్నాను అనిపిస్తే ఒక్క 10 నిమిషాలు తాడు, 10 నిమిషాలు ఉండు, 10 నిమిషాలు ఉండి పడుకో, 10 నిమిషాలు ఉండి పడుకో, పడుకోకూడదు, అలా పడుకోకూడదు అనేది మా అమ్మ. మా తల్లి ఆ రోజుల్లో ఎందుకు నేర్పిందో అర్థం అవుతూ ఉంటుంది ఇప్పుడు. కాబట్టి ప్రదోషం చీకటి పడడానికి ముందున్నటువంటి ఉత్తర సంధ్యాకాలమునందు సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది. మళ్ళీ అది పరమ పవిత్రమైన కాలము. ఆ కాలమునందు ఋషీశ్వరయానంబుద సంచరించుటది అభావ్యం వయ్యే. పరమశివుడు వృషభవాహనం మీద తిరుగుతాడు. ఆయన తిరుగుతుంటే దితితో కశ్యపుడు చెప్తాడు, ఆయనకేమి రాగద్వేషాలుండవు. వృషద్విచిత్రతల్పయో భుజంగముక్తికస్రజో గరిష్టరత్నవష్టయో సుహృద్విపక్షపక్షయో త్వారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే. ఏ ద్వంద్వములు లేకుండా ధర్మాన్ని పట్టుకున్నవాణ్ణి మాత్రమే రక్షిస్తాడు ఆయన. కాబట్టి వృషీశ్వరయానంబుల సంచరించుటది అభావ్యం వయ్యే. ఎలా ధర్మమున్ వీడగం. పరమశివుడు తిరిగే సమయం అమ్మా. ఇప్పుడు మనం అధర్మం ఆచరించకూడదు, భగవన్నామస్మరణతో గడపాలంటాడు. అంత శక్తివంతము ప్రదోష వేళ. ప్రదోష వేళలో పరమ పవిత్రమైనటువంటి ఏ వస్తువు పట్ల కూడా అమంగళకరంగా ప్రవర్తించకూడదు, చూడకూడదు. మంగళసూత్రాలు ఉంటాయి. ఏ కారణం చేత మంగళసూత్రాన్ని కించపరచేది, చిన్నపుచ్చేది, దానికి గౌరవం మాసిపోయేటటువంటివి చూడడం, మాట్లాడుకోవడం ఎప్పుడూ చేయకూడదు. దేశంలో కలిపురుష ప్రవేశం ఎక్కువైపోయిందని గుర్తేమిటంటే, ఏది పెట్టండి సాయంకాలం అయ్యేటప్పటికి మెడలలో మంగళసూత్రాలు లాగేసేటటువంటి సన్నివేశాలతో కూడుకున్న సీరియల్సే ప్రసారమవుతుంటాయి. అవే కోట్ల మంది చూస్తూ ఉంటారు. ఎక్కడ నిలబడుతుంది ధర్మం? కాబట్టి ఎక్కడ ధర్మం ఉంటుంది అంటే కాలము దేశము ముడిపడడంలో ఉంటుంది. అందుకని ప్రాతకాలమునందు నిద్ర లేవాలి. ప్రాతకాలమునందు నిద్ర లేచాడు, 88 నిమిషముల ముందు నిద్ర లేచాడు, బాగుంది. నిద్ర లేవడం ఒక్కటే ప్రయోజనం కాదు. నేను మీతో మనవి చేశా, 2 కాళ్ళ మీద నడుస్తుంది అని. ఒక రోజు అంటే రాత్రి పగలు. రాత్రి బాగా నిద్రపోకపోతే పగటి పూట ఆకలియ్యదు. పగటి పూట కడుపు నిండా తినకపోతే రాత్రి కను రెప్పబడదు. అందుకే కడుపు ఖాళీగా ఉందండి, రాత్రి నిద్ర పట్టలేదంటాడు. రాత్రి నిద్ర పట్టని వాడికి రాత్రి నిద్ర పట్టలేదంటే అరగలేదంటాడు పగలు అన్నం తిండం. రాత్రి పగలు 2 సమతౌల్యము కలిగినటువంటివి. అందుకే శివశ్చ హృదయం విష్ణోశ్చ హృదయం శివ అంటారు. రాత్రి స్వరూపమంతా పరమశివుడు, పగటి స్వరూపమంతా శ్రీ మహావిష్ణు. శ్రీ మహావిష్ణువు యొక్క ఉద్దీపనమైనటువంటి కాలమని గుర్తు ఏమిటంటే, ఇంద్రియములు పనిచేస్తుంటాయి. ఇంద్రియములు పనిచేశాయి అంటే విష్ణువు అధిపతి అయి నడిపిస్తూ ఉంటాడు ఆయన.